వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం 2023 ఇయర్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యానిమల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. యానిమల్ మూవీ ఈజ్ ఎ డార్క్, గ్రిటీ అండ్ ఇంటెన్స్ ఫిల్మ్ స్టారింగ్ నన్ అదర్ దన్ బాలీవుడ్ కా బాద్షా రణబీర్ కపూర్, డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ, ద మ్యాన్ బిహైండ్ ఐకానిక్ కబీర్ సింగ్ అండ్ అర్జున్ రెడ్డి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ మూవీ చూసాక ఎవరినైనా అప్రిషియేట్ చెయ్యాలంటే రణబీర్ కపూర్ నే. రణబీర్ కపూర్ యాక్టింగ్ చూసాక డెఫినెట్ గా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీలో రణబీర్ కపూర్ చైల్డ్హుడ్ నుండి ముసలి ఏజ్ వరకు అన్ని షేడ్స్ లో యాక్టింగ్ చింపేశాడు. సందీప్ రెడ్డి వంగ కూడా రణబీర్ కపూర్ ని ఆల్మోస్ట్ అన్ని లేయర్స్ లో చూపించాడు. అంటే రణ్విజయ్ సింగ్ చైల్డ్హుడ్ ని చూపించాడు, అలాగే కాలేజ్ టైమ్ ని చూపించాడు, మళ్ళీ ఎంగేజ్ ని, ఇలా అన్ని టైమ్ లైన్స్ ని కూడా డైరెక్టర్ చూపించడం ఒక అద్భుతం అని చెప్పాలి. అయితే రణ్విజయ్ సింగ్ ఏజ్ మారుతున్న ఒక్కటి మాత్రం మారలేదు, వాళ్ళ నాన్నపై ఉన్న ప్రేమ. వాళ్ళ నాన్న రణ్విజయ్ సింగ్ తో హార్స్ గా బిహేవ్ చేసినా కూడా ఏ రోజు కూడా వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడినట్టు చూపించలేదు. లిటరల్లీ ఆ ఎమోషన్ మొత్తం మూవీ అంతా క్యారీ చేశారు. లాస్ట్ లో రణబీర్ కపూర్ మిశ్రా అంకుల్ పట్టుకుని ఏడుస్తున్నప్పుడు లిటరల్లీ నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇంతలా ఎవరైనా ప్రేమిస్తారా వాళ్ళ నాన్నని? లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ఆ ఎమోషన్ మొత్తం క్యారీ చేసినందుకు. ఈ మూవీకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ రణబీర్ కపూరే. ఎందుకు అంటున్నా అంటే డైరెక్టర్ చెప్పింది చేస్తేనే ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది. డైరెక్టర్ చెప్పడం వేరే, కానీ యాజ్ ఏ యాక్టర్ గా చేసి చూపించడం వేరే. అందుకే నా ఫుల్ మార్క్స్ కూడా రణబీర్ కపూర్ కే. మూవీలో ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ లేవు. ఈవెన్ బల్బీర్ సింగ్ బర్త్డే అవుతున్నప్పుడు రణ్విజయ్ సింగ్ కి వాళ్ళ బావకి మధ్య మాటల యుద్ధం ఒక వండర్ అని చెప్పాలి. చాలా బాగుంది ఆ సీన్. ఆ సీన్ అయిపోయిన వెంటనే కాలేజీలోకి గణ తీసుకువెళ్ళిన సీన్ హైలైట్. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రణబీర్ కపూర్ నెయిల్డ్ ఇట్. ఇంకా రష్మిక మందానాతో సింపుల్ లవ్ ట్రాక్ ఈజ్ ఆసమ్. ఇంకా మాట్లాడాలంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక వండర్ అని చెప్పాలి. ఇంటర్వెల్ సీన్ ఒక 30 minutes ఉంటది. నిజం చెప్తున్నా, సీట్ లో కూర్చున్నంత సేపు చెమటలు పట్టాయి నాకైతే. నిజంగా అడ్రినల్ రష్ అంటే ఏంటో ఆ రోజు తెలిసింది నాకు. ఇంటర్వెల్ ఫైట్ అయిపోయింది కదా, తర్వాత హీరో వెళ్లి మెయిన్ విలన్ చంపేస్తాడు, అదే సెకండ్ హాఫ్ లో ఉంటదని అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ చూసాక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ ఏంటో బాగా అర్థమైంది. హీరోకి దెబ్బలు తగలడం, బుల్లెట్స్ తగలడం వల్ల స్పైనల్ కార్డ్ అండ్ యూరిన్ బ్లాడర్ బ్లాక్ అవ్వడం ఇలా చూపించి హీరోని ఇంట్లోనే ఉన్నట్టు చూపించి రష్మిక మందాని అండ్ రణబీర్ కపూర్ సీన్స్ ని హైలైట్ చేయడం, ఇంట్లోనే ఉంటూ పొట్ట రావడం, ఇవన్నీ కూడా కళ్ళకు అద్దినట్టు చూపించాడు డైరెక్టర్. ఇంకొక డైరెక్టర్ అయితే ఇవన్నీ చూపించకుండా డైరెక్ట్ గా హీరో లేచి వచ్చి ఇంకొక విలన్ చంపేయడం ఇవన్నీ చేస్తారు. బట్ సందీప్ రెడ్డి వంగ మాత్రం దీనికి చాలా భిన్న. సెకండ్ హాఫ్ లో ఇంకొక ఎక్సలెంట్ పాయింట్ ఏమైనా ఉంది అని అంటే రష్మిక మందాని యాక్టింగే. లిటరల్లీ చెప్తున్నా, ఒక హోమ్ మేకర్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఆమె. ప్రీ క్లైమాక్స్ లో రణబీర్ కపూర్ కి రష్మిక మందానికి ఒక 30 minutes సీన్ ఉంటది, జస్ట్ మాటల యుద్ధం అంతే. ఆ సీన్ లో రష్మిక మందాని యాక్టింగ్ చింపేసింది, భలే అనిపించింది నాకు మాత్రం. ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకొక డైమండ్ ఏంటి అంటే బాబీ డియోల్. ఆయన కనిపించింది ఒక 30 minutes అయిన ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్లో క్రియేట్ చేసింది. నిజంగా బాబీ డియోల్ చూసాక వామో విలన్ ఏంట్రా బాబు ఎలా ఉన్నాడు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే హైలైట్ అని చెప్పాలి. అంటే రణబీర్ కపూర్ ఇలా అంటాడు కదా, మా నాన్న ఏం చేయకు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని చెప్పినప్పుడు కనీసం బాబీ డియోల్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్యాంట్ జిప్ ఇప్పుతాడు. అది సందీప్ రెడ్డి రైటింగ్ అంటే. అంటే ప్రాణం పోతుందని తెలిసినా కూడా విలన్ తగ్గేదే లేదంటున్నాడు. అది హైలైట్ పాయింట్. అది పర్ఫెక్ట్ విలన్ కట్అవుట్ అంటే. లాస్ట్ లో విలన్ చంపేసి వాళ్ళ నాన్న దగ్గరికి ఆనందంగా వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పడం, అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్ హైలైట్ అది. అండ్ ఫైనల్ గా మూవీ కల్లా హైలైట్ పాయింట్ ఏంటంటే రణ్విజయ్ సింగ్ కి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ. లిటరల్ అది మాత్రం హైలైట్ అని చెప్పాలి. అది నేను మాటల్లో చెప్పలేను, అసలు మీరు చూస్తే అది ఫీల్ అవుతారు డెఫినెట్ గా. ఇంకొక సీన్ ఉంటది, అదే బల్బీర్ అనుకుని బాడీ డబుల్ చంపేస్తాడు కదా, ఆ సీన్ లిటరల్లీ ఆ సీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ మై లైఫ్. బీజిఎం అయితే ఆ సీన్ లో టాప్ నాచ్ అని చెప్పాలి. నెక్స్ట్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, కాస్టింగ్ లో నాకు బాగా నచ్చింది రణ్విజయ్ సింగ్ కోసం వాళ్ళ బ్రదర్స్ వస్తారు చూసారా, అది వాళ్ళనంతా చూసేసరికి అదేదో తెలియని ఫీలింగ్. ఓకే, మన హీరోకి ఏం కాదు, వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా ప్రాణం పెట్టేస్తారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నాకైతే రణ్విజయ్ సింగ్ బ్రదర్స్ అంతా హైలైట్ అని చెప్పాలి. ఇంకా ఫాదర్ రోల్ లో అనిల్ కపూర్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. రణబీర్ కపూర్ కి అనిల్ కపూర్ కి మధ్య సీన్స్ టాప్ నాచ్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ఇద్దరు కూడా. రష్మిక మందాన గురించి ఏం చెప్పాలి, సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు, ఆడవాళ్ళని నా మూవీస్ లో హోమ్ మేకర్ గా ఎందుకు చూపిస్తా అంటే వాళ్ళే కదా వాళ్ళ పిల్లల్ని ఇంటిని బాగా చూసుకుంటారు, హోమ్ మేకర్స్ కన్నా స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఎవరూ లేరని చెప్పాడు. దట్స్ వాట్ ఈ షోడ్ ఇన్ రష్మిక మందాన రోల్. రష్మికను చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఇంకొక బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే మిశ్రా అంకుల్. బల్బీర్ ఫాదర్ అయితే మిశ్రా అంకుల్ గాడ్ ఫాదర్ అని చెప్పాలి రణ్విజయ్ సింగ్ కి. ఆయన రోల్ నాకు బాగా నచ్చింది. ఇంకా విలన్ రోల్ కి బాగా సెట్ అయిపోయాడు బాబీ డియోల్. అంటే ఆ క్యారెక్టర్ కి ఒక డైలాగ్ లేదు, ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే.
అయినా కూడా ఆ క్యారెక్టర్ ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఆ క్యారెక్టర్ బాబీ డియోల్ కాకుండా వేరొకరు ఎవరైనా కూడా బాగుండదని నా ఫీలింగ్. ఇంకా కెప్టెన్ ఆఫ్ ది షిప్ రణబీర్ కపూర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే హైలైట్ అని చెప్పాలి ఆయన గురించి. బీజిఎం అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా ఆ రెండు కూడా హైలైట్ అంతే. ఒక్కో సీన్ కి ప్రాణం పోసింది బీజిఎంఏ. మనం బీజిఎం లేకుండా ఒక్క సీన్ కూడా చూడలేము. అంటే అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బీజిఎం మాత్రం. సాంగ్స్ అయితే నేను అసలు ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు, అంత బాగున్నాయి సాంగ్స్ మాత్రం. లిటరల్లీ ఒక్కో సాంగ్ ఒక్కొక్క డైమండ్. నేనేమో ఎండనైతే నువ్వేమో నా వానవిల్లే, ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ ఈ మూవీలో. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే బ్లాస్ట్ అంతే. ఒక్కో సీన్ లో ఒక్కో ఫ్రేమ్ చూస్తుంటే ఇంత బాగుంది ఏంట్రా అనిపించింది. లిటరల్లీ అంత బాగుంది సినిమాటోగ్రఫీ, అంత బాగా చూపించారు యాక్టర్స్ అందరినీ కూడా. ఇప్పుడు మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఆయన రైటింగ్ స్కిల్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది నాకైతే. మీకు ఒక సీన్ గురించి చెప్తా, అది చెప్పాక సందీప్ రెడ్డి వంగ ఎంత బాగా రాస్తాడో అనిపిస్తుంది మీకే. ఇంటర్వెల్ ఫైట్ లో అందరూ సూట్లు వేసుకుని వెళ్తారు హోటల్ కి, బట్ హీరో మాత్రం కుర్తా వేసుకుని వెళ్తాడు. ఆ సీన్ లో అందరూ షూట్ వేసుకున్నారు, హీరో కూడా షూట్ వేసుకుంటే బాగోదని ఆ ముందు సీన్ లో హీరోకి ర్యాష్ వచ్చినట్టు ఒక సీన్ రాశాడు. సో ర్యాష్ వచ్చింది కాబట్టి సూట్ వేసుకుంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుందని కుర్తా వేసుకున్నాడు. సో వాళ్ళందరి నుండి కూడా యూనిక్ గా ఉండాలని ఆ చిన్న సీన్ రాశాడు. రియల్లీ గ్రేట్ కదా. అందుకే ఆయన రైటింగ్ ఎవరితో పోల్చినా సరిపోరు, అంత బాగా రాశారు. ఆయన డైలాగ్స్ రాస్తారు, లిటరల్ అవన్నీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన రైటింగ్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా మూవీకి ఎడిటర్ కూడా ఆయనే, అందుకే ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంటుంది. ఇంకా ట్రాన్సిషన్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. స్మూత్ ట్రాన్సిషన్స్ చాలా బాగా అనిపిస్తాయి. దట్స్ ఇట్ గైడ్స్. మీలో ఎంతమంది ఈ మంత్ లో యానిమల్ మూవీ చూసారు కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మూవీ డీకోడింగ్ తో మీ ముందుకు వస్తాను. నేను ఒక్కనే కష్టపడుతున్నా మీకోసం. డెఫినెట్ గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.